శేఖర్ ఎక్కడా? చల్లగా బశేఖర్ వెళ్ళు. ఒక్కటి తెలుసావా? నీకు ఎన్నిసార్లు చెప్పా టైం సెట్ అవ్వడం మరి? అంటే నీకు తెలుసుగా నాకు దమ్ము కట్టండి డ్రర్గా రాదని. పక్కన పట్టాలి స్క్రిప్ట్ ఇవ్వు. బాగున్నావు. అమ్మా కపిల్ శర్మ రెడీయా? స్టార్ట్ చేద్దామా? యాక్షన్. వణక్కం, నమస్కారం. రౌడీ బండకు స్వాగతం. ప్రేమించడానికి హద్దులుండవు కానీ కామించడానికి. శేఖరు డ్రామా ఏం రాసు? చెత్తగా రాయబట్టే సూపర్ స్టార్ కావాల్సినట్టు సంఖ్య ఆగిపోయావు. పట్టుగా నేను ఏదో నా నోటికొచ్చి చెప్తా. నమస్కారం, రౌడీ బండకు స్వాగతం. H1B వీసా అతన్ని పెళ్లి చేసుకుని USA వెళ్ళిపోదామని పైటేసిన దగ్గర నుండి కలలు కనింది నక్కలపాలెంకి చెందిన నందిని. దానికోసమే కెంటకీకి చెందిన కౌశిక్ని ఫేస్బుక్లో ట్రాప్ చేసి మాయమాటలు చెప్పి పెళ్లి కూడా చేసుకుంది. డిపెండెంట్ వీసాతో వస్తా అని USA వెళ్ళిన కౌశిక్ డిపోర్ట్ అయి ఇండియాకి తిరిగి వచ్చాడు. అమాయకుడే కదా అని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న నందిని పాపం కన్నీరు మున్నీరయ్యి. ఏ వీళ్ళ అమ్మ ఏడుపు సరిగ్గా కనిపించట్లేదు, కొంచెం కళ్ళ కారం కొట్టండి. సరే, వీరిద్దరిని మనందరం కలిసి ఒక్కటి చేద్దాం రండి. నందిని రామా. ఫేస్బుక్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, రౌడీ బండ కార్యక్రమానికి రావడానికి నన్ను ఎవరూ ఫోర్స్ చేయలేదు. మీ ప్రాబ్లం నాకు అర్థమైందమ్మా. మా షోకిరా, నీకు నేను న్యాయం చేస్తా. నువ్వు ఇలా ఎందుకంట వస్తావా రావా? నా అంతటా నేనే వచ్చాను. డైరెక్టర్ గారు తిట్టమంటే తిడతాను, కొట్టమంటే కొడతాను, చంపేమంటే చంపేస్తాను కూడా. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏమైనా చేస్తాను, కానీ నిజం మాత్రం అసలు చెప్పను. ఓకేనా మేడం? నందిని, నేను సమస్య ఏంటో ఒకసారి ప్రజలకు చెప్పమ్మా. స్టోరీ మొత్తం మీరే చెప్పారు కదా మేడం. ఇది ప్రోగ్రామ్ ఫార్మాట్, ఇంకోసారి చెప్పు. అయినా నేను ఒక్కదాన్నే చెప్పాలా మేడం? వాడిని కూడా రమ్మనండి, వాడు వస్తే నాకు కోపం వస్తుంది. కౌశిక్ని పిలవండి అయ్యా. శనగప్ప, అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? ఈ అన్యాయాన్ని ఆపే వాళ్ళే లేరా? నీ ఓవర్ యాక్షన్ ఏంట్రా? మైకేంట్రా మెడలో పెట్టుకొచ్చావు? చుట్టేసుకుపోను మేడకి. జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడురా బాబు వీడిని? వరస్ట్ ఫెలో, ఒక డ్రామా లేదు, యాక్టింగ్ లేదు. చిచ్చి. సారీ మేడం, ఈసారి బాగా చేస్తాను మేడం. ప్లీజ్ మేడం, పేమెంట్ మాత్రం కట్ చేయకండి మేడం ప్లీజ్. పేమెంట్ నీ యాక్టింగ్ మీద డిపెండ్, మైండ్లో పెట్టుకొని సరిగ్గా చేయి. ఓకే ఓకే బాయ్. ఇంకా స్టార్ట్ చేద్దామా? కౌశిక్, నీ భార్యని USA తీసుకెళ్తా అని ఒట్టేసి ఆ తర్వాత ఒట్టు తీసి గూట్లో పెట్టావంట. కంప్లైంట్ వచ్చింది. నాకేం తెలియదు, నేనేం చేయలేదు. నాకేం తెలియదు, నేనేం చేయలేదని రొట్టడేలాగలాబి ఇంకేమైనా ఉంటాయి. US కోసమే నన్ను పెళ్లి చేసుకుంది మేడం. ఆమెకి US అంటే పిచ్చి, అందుకే నన్ను చేసుకుంది. లేకపోతే నన్ను ఎవరు చేసుకుంటారు మేడం? ఈ అమ్మాయికి కాదు, ప్రతి అమ్మాయి US పోవాలని నడుస్తున్నారు. వీళ్ళకి బట్ట పొట్ట ఉన్న ప్రాబ్లం లేదు, వీసా ఉంటే చాలు. ఆగరా మళ్ళీ. బట్ట పొట్ట ఉన్నా పర్లేదు, వీసా ఉంటే చాలు. సారీ ఈసారి వీళ్ళకి బట్ట పొట్ట ఉన్నా పర్లేదు మేడం, వీసా ఉంటే చాలు. లేదు మేడం, మొత్తం అబద్ధం చెప్తున్నాను మేడం. నేను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను మేడం. మీ మీద ఒట్టు మేడం. నిజం చెప్పు, మీ డాడీ పాస్పోర్ట్ జీరాక్స్ పంపించేంత వరకు ఒప్పుకోలేదు మేడం. ఫ్యామిలీ మొత్తం ఇంతే. వీడికి అమెరికాలో రంకు ఉంది మేడం. అయినా కానీ నేను సిన్సియర్గా లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాను మేడం. మీ డైరెక్టర్ మీద ఒట్టు మేడం. రంకా ఏరా? అక్క నాకేం తెలియదు అక్క, ఈ స్క్రిప్ట్లో లేదక్క. ఇదంతా కాదు, US అనగానే సొల్లు కరుచుకుంటూ వచ్చాడమేనా? అక్కడ నేనేదో ట్రావెల్ ఏజెంట్ జాబ్ చేసుకుంటున్నా, సాఫ్ట్వేర్ అనుకుంటే నేనేం చేయాలి? అసలు నేను ఓకే చెప్పకముందే వీసా ప్రాసెస్ కోసం డాక్యుమెంట్లు పంపించింది మేడం, అడగండి. US ఆశలు చూపించింది నువ్వు కదా. అయినా కానీ నేను సిన్సియర్గా లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాను మేడం. ఇప్పుడేమో మోసం చేస్తున్నాను మేడం. మీ సంగప్ప మీద ఒట్టు మేడం. అంత టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, మన వాళ్ళు చూసుకుంటారు. జస్ట్ అలా చెప్పు చాలు. ఎరా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటిది వీధి కుక్కల్లా కొట్టుకుంటున్నారు? చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ కొట్టుకోవచ్చు. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం.
సూరన్న పార్టీలో చేరిన నెక్స్ట్ డే ఏమైందో తెలుసు కదా, పులిపిరిలో బ్లాస్ట్ అయింది. నువ్వు బ్రేక్ తర్వాత ఇంప్రూవ్మెంట్ కనిపించలేదనుకో నీ యాక్టింగ్లో, నీకు అదే గతి. ఏడికిరా? బ్రేక్ అన్నావు కదా అక్క. పో త్వరగా రా. శేఖర్, ఆ సిగరెట్ ఆపొచ్చు కదా. నేను ఆపను, దిక్కున్న చోట చెప్పుకోపో. స్వామి. నీ మొగుడు మాట వినట్లేదా? అవును స్వామి. చింతించకు, ఇదిగో ఈ చీపురు తీసుకొని కొట్టాయి. శేఖరు, ఇంకా సిగరెట్ ఆర్పలేదా? నేను చెప్పే కదా, నేను ఆపను. సిగరెట్ ఆపు. ఆర్పేసా. చంపక్క చీపుర్లు, వీటితో ఇంట్లో చెత్త బూజే కాదు, మీ మొగుడుకు పట్టిన శని కూడా వదిలించు. వెల్కమ్ బ్యాక్ టు రౌడీ బండ. నందిని చెప్పమ్మా, తను ఇన్ని ఆరోపణలు చేశాడు నీ మీద, నీ సమాధానం చెప్పు. లేదు మేడం, మొత్తం అబద్ధం చెప్తున్నారు మేడం. నేను మాత్రం చాలా సిన్సియర్గా లవ్ చేశాను. మీ 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 పాట పాడుకుందామమ్మా. శనగప్ప. చనువు ఇచ్చాను కదా అని నెత్తికెక్కకే. నువ్వేంట్రా, ఇంకొకసారి డ్రామా తగ్గిందనుకో పుచ్చకాయలు పేలినట్టు పేలిపోతావు తలకాయలు, సరేనా? బాగా చూస్తాను. కనిపించట్లేదు కదమ్మా ఇది. చెప్పమ్మా కౌశిక్, అమెరికా నుండి ఎందుకు వచ్చేసావు అసలు నువ్వు? డాలర్లు వదిలేసుకొని రావడానికి ఏమన్నా భారతీయుడిలో కమలాసన? ఆడొచ్చాడు, నాకు ఉద్యోగం పోయింది. ఆడవాడి మధ్యలో చెప్పు. ఆ కుప్పచ్చి డొనాల్డ్ ట్రంప్. ట్రంపా? ఆ ట్రంప్ గారండి, ఎవరు పిలవండి రా. వీడు ట్రంప్ ఏంట్రా, ట్రంక్ పెట్టి మొహం వేసుకుని? వీడు సెకండ్ హ్యాండ్ గోచులు అమ్ముకున్నావు. ఎవడరా వీడు? ట్రంప్ వచ్చాయి కానీ కుక్కట్పల్లి ట్రాఫిక్ ఇరుక్కుపోయి ఉన్నాడు. వీడు వాడు డ్రైవర్ అంట, వాడితో అడ్జస్ట్ అయ్యే. కర్మ దేవుడా. సరే కానీ ఏమ్మా, ఏమ్మా నీ పేరేంటి? రస్కరంగా మేడం. నీకు ట్రంప్కి సంబంధం, నీకు వీళ్ళకి లింక్ ఏంటి? అసలు వీడితో లింక్ పెట్టుకోవడం ఇక్కడ ఫిలాంతరా మేడం. వీడికి దూలు తెచ్చేసింది మా బస్సే. అమ్మయ్యా, విను రస్కరంగా గారు, కొంచెం చెప్పండి. ఈయనేదో నేనే యూఎస్ నుంచి వచ్చేసినట్టు, ఈమె జీవితాన్ని సంకనాగిచ్చేసినట్టు ఫీలింగ్ ఇచ్చుతుంది. బతుకు సంఖ్య నాకు ఇచ్చలేదు రా, నేను నాకు ఇచ్చేసా ఎదవా. సెట్ల బుద్ధులు మాట్లాడతారేంట్రా? బేవర్స్ చదవాల, లఫ్ట్ చదవాలరా, సెట్ల బుద్ధులు మాట్లాడతారా? అది కాదు మేడం, సినిమా కిక్కని వచ్చాడు మేడం, బాతులు కడుకుంటూ సెటిల్ అయిపోయాడు అక్కడ. అడగండి కావాలంటే అడగండి. అసలు ఈ పాస్పోర్ట్ ఫోటో మొహంగాడికి ఎవడన్నా వీసా ఇస్తాడా? అది చూడండి, ఇద్దాం ఇంకోళ్ళు మట్టి మొహం చూడు. ట్రావెల్ అడ్వైజర్ అన్నావు? నేను ట్రావెల్ అడ్వైజరే. ఐఎమ్ ఏ ట్రావెల్ అడ్వైజర్, యూనో. ఒరా కెంటగా నుంచి మాయమికి టికెట్ ఎంతరా? ఒక్క నిమిషం గూగుల్ చేస్తా. కోరితే గూట్లోకి వెళ్ళిపోద్ది అతవా. అసలు నీ జీతం ఏంటి అన్న? $45,000. నెలకా, సంవత్సరానికి, జీవితానికే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నాను? బాతులు కడిగితే అంతకంటే ఎవడేమి ఇస్తాడరా? అసలు 65,000 కంటే తక్కువ ఉంటే వీసాలు కూడా ఇస్తాడరా నీకు? ఏదో కక్కుర్తివాడు వచ్చి కంప్లైంట్ ఇస్తాడు మేడం వీడు. పవిత్ర భారతదేశంలో పుట్టి సగం జీవితం బూత్ సినిమాలు చూసి పక్కన నెట్టి అమెరికాకు వచ్చి బాగుపడాలనుకుంటావురా? హల్వా. మేడం ఏం మేడం తిడుతున్నాడు? హౌలే అన్నాడు వాడు నన్ను. అవులే కాదురా, హల్వా. దాని ఇన్నర్ మీనింగ్ తెలుసు నాకు. అసలు పెళ్ళాం అమెరికా చూస్తానంటే తీసుకెళ్ళినాడు హల్వా కాక ఇంకేం అవుతాడు మేడం? అదే నన్ను అడిగితేనా ఎప్పుడు తీసుకెళ్ళిపోయేవాడిని. పక్కా తీసుకెళ్తాను. నువ్వు అను, ట్రంప్ పక్క సీట్ బుక్ చేసి రేపు ఎక్కిచ్చేస్తా. ఏంట్రా ఎక్కిస్తా అంటున్నావు? ఫ్లైట్ అక్క, ఫ్లైట్ విమానం బాగు. ఏంది మేడం వాడు నా పిల్లానికి లైన్ ఇస్తా అంటే ఏం చేస్తలేరు మీరు? నువ్వు ఊరుకోరా హల్వా, నీ సినిమా అయిపోయింది. రే ఏంద్రా నువ్వు నా పిల్లల్ని లైన్ ఇస్తున్నావు? రే దా కూర్చో. అందరూ ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు, అందరూ నాకు కానీ పని పెట్టేవాళ్ళు. ఒక్కసారి లేచారంటే
అందరికీ ముక్కు మూతి కలిపి కుట్టేస్తా. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి హైకోర్టులో లాయర్గా పనిచేస్తూ అప్పుడప్పుడు ఒక హోమియోపతి డాక్టర్గా కూడా చేస్తున్న సాడిస్ట్ కమ్ ఫిలాంథ్రపిస్ట్ కమ్ మర్డరిస్ట్ కమ్ గిలికిస్ట్ అయిన మగజీవిని గారిని ఇప్పుడు పిలుద్దాం. మగజీవి గారు రండి. వెల్కమ్ మగజీవి గారు. నువ్వు పిలిస్తే నేను రాను, నాకు రావాలనిపిస్తే నేను వస్తాను. ఎక్కువ ఎక్స్ట్రా లేసాం అనుకో ఓన్లీ జీవిగా మిగిలిపోతాం. ఓకే ఓకే ఓకే. చూసారు కదండి మగజీవి గారు వీళ్ళ కేసు. మీ ఒపీనియన్ చెప్పండి. అకార్డింగ్ టు ఇందాక నుంచి చూస్తున్నా ఈ రస్క్ రాజా ఆ పిల్ల నందినికి ఓ తెగ లైన్ బేసింగ్. ఆ పిల్ల కూడా పాజిటివ్ రెస్పాండ్ అవుతుందని నా ఫీలింగ్. ఏ నేను వచ్చింది నన్ను నా పిల్లాన్ని కలపమని, నా పిల్లాన్ని వాణ్ణి కలపమని కాదు. ఏందక్క ఇది? ఇక్కడ పాయింట్ ఏంటంటే కౌశిక్, అకార్డింగ్ టు యువర్ డాక్టర్స్ రిపోర్ట్ యూ హ్యావ్ ఎ ఇల్యూషనరీ ఎగ్జిక్యూటివ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఏం ఫంక్షన్? నీకు ఎక్కేలా చెప్పాలంటే నువ్వు ఎక్కలేవు. నీ ఫౌంటైన్ ఎండిపో. అయితే మాత్రం నేను ఒప్పుకోను. యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ కౌశిక్, నీ ఫౌంటైన్ ఎండిపోతే నువ్వు పంటలు ఎలా పండిస్తావు? ఇదంతా దగా, మోసం, చీటింగ్. అక్క చూడక్క, నువ్వు చేసిన దానికంటేనా రసిక్ రాజా ఫ్లైట్ ఎప్పుడు? కౌశిక్, నీకు నేల నాకడం వచ్చా? ఎందుకురా అన్నిసార్లు అడుగుతారు? 18 ఎపిసోడ్ల నుంచి నాకు ఇస్తూనే ఉన్నారు కదరా. ఈసారి కొత్తగా ట్రై చేపిస్తాం. నువ్వు ఆ పనిలో ఉండు. చామంతి గారు, మీరు మీ పువ్వులో తీర్పించుకోండి. బాగుందండి. ఇవాళ మనం ఈ రౌడీ బండి కార్యక్రమాన్ని ముగిద్దాం. అండ్ ముగించే ముందు ఆఖరిగా నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. మేడ్ ఫర్ రీచ్ అదంటే ఏంటో అనుకుంటాం, కానీ ఇవాళ ఈ కప్పుల్ని ఇలా కలపడంలో నాకు ఎంత ఆనందంగా ఉందో మీకు చెప్పలేను. మోహన్ బాబు గారు అబ్బాయి విష్ణు చెప్పినట్టు ఒక భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే రేనాల్డ్స్ పెన్ అందులోని ఇంక్ లాంటిది. ఇంక్ అయిపోయింది అనుకోండి, పెన్ దేనికి పనికిరాదు. సో అతి డబ్బు కోసం, దొంగ వీసాల కోసం ట్రై చేసి కౌశిక్ లాగా జీవితాలు పాడు చేసుకోకుండా అండ్ మీ జీవితం డ్రైనేజ్లో పడ్డ ఓరియో బిస్కెట్లు అవ్వకుండా చూసుకోండి. హ్యాపీ జర్నీ. ట్రంప్ని అడిగాను చెప్పండి. నా పిల్లని తీసుకెళ్ళి ఆనకంట కట్టిరు, నేను పోతా. ఇంకో మూడు పోయి న్యాయం తెచ్చుకుంటా. ఏరా ఎందుకు పోతా? ఈ షో గురించి మీ కామెంట్. మాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ చేయండి వీడియోని, షోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. చామంతి అండ్ శేఖర్ గారు మీరు చెప్పండి. నా తీర్పు మీకు నచ్చినట్టయితే ఏ అని టైప్ చేయండి, లేదంటే బి అని టైప్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి. అన్యాయం జరిగింది మొత్తం. మూసుకో, నెక్స్ట్ నా షోలో చూసుకుంటా. నాది సైతం అని వస్తున్నా నేను. దిస్ ఈస్ మోడబుల్. చూసుకుందాం బాగా. నీకు ఎంజాయ్మెంటే అది. మా మిగతా వీడియోస్ చూడాలనుకుంటే YouTube/Laloke ప్లీజ్. థ్యాంక్ యూ. ఉందా?